నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష పాఠ్యమి తిథి. రాత్రి 12:47 వరకు తదుపరి విధియా తిథి. ధనిష్ట నక్షత్రం రాత్రి 8:34 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 2:53 నుండి 4:18 వరకు. అమృతకాలం పగలు 11:26 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం ఉదయం 7:05 చంద్రాస్తమయం సాయంత్రం 6:49 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:45 నుండి 8:17 వరకు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. గుళిక కాలం ఉదయం 6:45 నుండి 8:12 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:23 వరకు. రేపటి నుండి దక్షిణ భారతదేశంలో మాఘమాస శుక్లపక్షం శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. రేపటి నుండి శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటినే మాఘ గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. కలశ స్థాపన చేయటానికి అనుకూలమైన ముహూర్తం రేపు ఉదయం 8:38 నుండి ఉదయం 10:14 వరకు ఉంటుంది. రేపు ఇష్టి వైష్ణవులు అన్వాధానం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. అశుభధనిష్ట పంచకాల సమయం ఉదయం 10:02 నుండి ప్రారంభమవుతాయి. చంద్రుడు కుంభమీన రాశులలో సంచరించే సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.